రూపులగు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తిదీప ప్రకరణం. అజ్ఞానమావృతిశ్చైతే విక్షేపాత్ ప్రాక్ ప్రసిద్ధ్యతః యద్యపి యథాపి అవస్థే ఏ విక్షేపస్యైవ నాత్మనః అజ్ఞానమావృతిశ్చ ఏతే విక్షేపాత్ ప్రాక్ అప్రసిద్ధితః యద్యపి యథాపి అవస్థేతే విక్షేపస్యైవ నాత్మనః చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఈ చిదాభాసని యొక్క ఇదొక ఎంత చెప్పినటువంటివి సప్తావస్థలని చెప్పుకొచ్చారు. వాటిని మనకి సంగ్రహంగా ఒక కార్యక్రమంలో చెప్పేశారు. దేహద్వయ చిదాభాస రూపో విక్షేపైరితః కర్తృత్వాది అఖిల శోక సంసారాఖ్యస్య బంధకః అని సంగ్రహంగా మనకి చెప్పుకొచ్చాడు. ఈ స్థూల సూక్ష్మ దేహములతో కూడినటువంటి చిదాభాషుడు విక్షేపమని చెప్పబడ్డాడు. బంధహేతువైనటువంటి సంసారం అనే పేరు గల ఏదైతే ఆ పేరు కర్తృత్వ భోక్తృత్వాది రూపంగా సర్వదుఃఖములు విక్షేప రూపం చిదాభాషని కార్యమని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అజ్ఞానము ఆవృత్తిశ్చ ఏతే విక్షేపాత్ ప్రాక్ ప్రసిద్ధ్యతః విచారిస్తే మనకి అజ్ఞానావరణములు రెండూ కూడా విక్షేపానికి పూర్వం ఉండినను విక్షేపానికి పూర్వము అజ్ఞానావరణలు ఉండినను ఆత్మ అసంగుడే అజ్ఞానాన్ని ఆవరణానికి ముందు ఈ రెండు అజ్ఞానం ఆవరణము ఈ రెండును విక్షేపానికి పూర్వం ఈ రెండు ఉంటేనే విక్షేపం ఉంటుంది. అజ్ఞానం ఆవరణ ఎప్పుడుందో అప్పుడు విక్షేపం ఉంటుంది. విక్షేపానికి పూర్వం ఈ రెండు ఉన్నా అప్పుడు ఏమైనా ఆత్మ సంగుడు అంటే ఆత్మ అసంగుడు. కాబట్టి అయ్యా మరప్పుడు కూటస్థాత్మకు ఆ అవస్థలు ఉన్నవనట తగదు. ఏమంటాడు పూర్వపక్షి? ఇప్పుడు చెప్పబడినటువంటి అవస్థలు అయితే ఉన్నాయో అవి సప్తావస్థలు చిదాభాసుని వనట యుక్తియుక్తముగా లేదు అన్నాడు. అర్థమైందా? అది చిదాభాసుని అనుట యుక్తియుక్తముగా విక్షేపోత్పత్తికి ముందే అజ్ఞానావరణ ఉండటం వలన విక్షేపానికి ముందే ఉండటం వలన చిదాభాసుడు విక్షేపములో చేరినవాడు ఒకటి వలన ఈ చిదాభాసునికి సప్తావస్థలు ఉండవు అంటారు. ఎవరు? పూర్వపక్షి. అది ఉండవు అని చెప్తారు. అప్పుడు మరి ఉండవు అంటే అలా కాదు. ఆ యొక్క చిదాభాసుడికి తగినవి అనుడు తగి ఉన్నది అంటారు. ఎవరు? పూర్వపక్షి. సప్తావస్థలు చెప్పుకున్నాం కదా మన. గుర్తున్నాయా? చెప్పు. అదే ఏం చెప్పండి అందరూ. చెప్పలే ఒకడు లేడు అని అనుకుంటాం కదా, అంటే పరమాత్మ లేడు అనుకుంటాము. తర్వాత పరమాత్మ ఆవరణలో కప్పుబడి ఉంది అంటే ఎక్కడో ఒక చోట ఉన్నది అనుకుంటాము. ఎక్కడెక్కడ ఉంది అని ఎదుగుతాము. తర్వాత గురువు వచ్చి మనలోనే ఉన్నాడని చెప్తారు. ఆ మనలో ఉన్న పరమాత్మని మనం కనుగొని చిదానందం పొందుతాం. అది అంతా అవస్థ. అది ఆ విధంగా అందులో ఉన్నటువంటివి 7 రకాలుగా చెప్పుకొచ్చారు.
అజ్ఞానము, ఆవృత్తి, విక్షేపము. మొట్టమొదటి ఒకటి అజ్ఞానం, రెండవది ఆవరణ, మూడవది విక్షేపం, నాలుగవది పరోక్ష జ్ఞానం, ఐదవది అపరోక్ష జ్ఞానం. అర్థమైందా? ఆరవది శోకమోక్ష దుఃఖ నివృత్తి, ఏడవది నిరంకుశమైన తృప్తి. అర్థమైందా? అజ్ఞానమావృత్తి తద్విక్షేపశ్చ పరోక్షదేహి అపరోక్షమతి శోక మోక్ష తృప్తి నిరంకుశౌ. అర్థమైందా? శోకమోక్ష 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 అంటే శోకమోక్ష అంటే ఏమిటి? దుఃఖ నివృత్తి, శోకం లేకపోతే శోకమోక్షం. ఇక ఏడు తృప్తి. ఇవన్నమాట ఈ 7 అవస్థలు. అది ఈ విధంగా ఈ 7 అవస్థలు చిదాభాసునికి సంబంధం అంటారు ఎవరు? పూర్వపక్షి. అది 7 అవస్థలో చిదాభాసునికి సంబంధమే అంటారు. ఎందుకయ్యా సంబంధం అన్నామంటే అజ్ఞానానికి ఆవరణానికి రెండు ఉండుతారు కదా, నీకు విక్షేపం వచ్చింది. మరి చిదాభాసుడి విక్షేపానికి సంబంధం కలిసిపోయాడు. అజ్ఞాన ఆవరణ ముందు నుంచే ఉన్నాయి కదా, ముందు నుంచి దాన్ని లెక్క వేసుకుంటే 7 అవస్థలో ఏమే కూటస్థాత్మకి తీసుకోమంటాడు. అర్థమైందా? అజ్ఞాన ఆవరణాలు రెండును విక్షేపానికి పూర్వం ఉండినను ఏమి రూపం చేసి కూటస్థాత్మక అవస్థలు ఉన్నవన్నట్టు తగదు అంటాడు ఎవరు? కూటస్థాత్మకు చిదాభాసుడికి కూటస్థాత్మక అవి చెందుతాయంటే ఆయన చెందవంటాడు. అందుకని అవస్థలు కలవాలని చెప్పిన చిదాభాసుడు అప్పుడు లేడు కదా. వానికి పూర్వముందున్న అవస్థలు చిదాభాసులోని ఎట్లు అని అంటారు. అవస్థలు కలవాలని చెప్పిన చిదాభాసుడు అప్పుడు లేడు కదా. అజ్ఞానము ఆవరణము అన్నప్పుడు చిదాభాసుడు లేడు కదా. విక్షేపం నుంచి కదా చిదాభాసుడు ఉత్పత్తి అయినాడు. కాబట్టి వానికి పూర్వం ముందున్న అవస్థలు చిదాభాసుడు అంటే ఎట్లు, దానికి పూర్వం ముందున్న అవస్థలు కూడా ఎట్లు అని మళ్ళీ శంక తీశారు. కొన్ని చిదాభాసుడు ప్రారంభం నుంచి ఉన్నవి వీడి చెప్పని 5 అంటే ఒప్పుకోవచ్చు. ఒకవేళ అజ్ఞాన ఆవరణం అని లేవు కదా ముందు చిదాభాసుడికి సంబంధం, అది అలాగా అని అడుగుతాడు. అంటే చెప్తాడు విక్షోత్పత్తి పూర్వమపి విక్షేప సంస్కృతి అస్త్యేవ తదవస్థాత్వం అవిరుద్ధం తతస్తయోః. విక్షేపము అంటే విక్షేప రూపుడైన ఎవరు? విక్షేప రూపుడు చిదాభాసుడు. విక్షేప స్వరూపుడు ఎవరు? అప్పుడు చిదాభాసుడు పుట్టక ముందేయా విక్షేపమైన సంస్కారం అనేది ఉన్నది. విక్షేపమైన సంస్కారం ఉంది. ఇప్పుడు మనకి చలనం, కూర్చుంటాం, చేతులు పెడతాం, కాళ్ళు ఊపుతాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? విక్షేపం. ఈ సంస్కారం లోపల పెట్టి వస్తాయి. ఇప్పుడు మనం కూర్చోగలమా? కూర్చోలేము. ఏదో కూర్చోవాలంటే తపస్సు ఉండాలి. ఇలా అందరూ కూర్చోలేరు. అమ్మలు కూర్చోవాలంటే అందరూ కూర్చోలేరు. ఏదో ఒకటి తిప్పుతూ ఉంటూనే ఉంటుంటారు. అబ్బాయిలు ముక్కు తిప్పడమో, కాలు తిప్పడమో, చేయి తిప్పడమో, ఏదో ఒకటి. మరి ఈ విక్షేపం ఇప్పుడు ప్రారంభమైంది. సంస్కారం తెలగొట్టింది అది అంటారు. ఇప్పుడు ఈ సంస్కారం లోపలినే నీకు విక్షేపమా? కాబట్టి ఇది ముందు సంస్కారం ఉందని చెప్తూ ఉన్నాడు. అర్థమైంది అందరికీ అది చెప్తున్నాడయ్యా. విక్షేప స్వరూపని చిదాభాసుడు పుట్టక ముందే విక్షేప సంస్కారం ఉండి విక్షేప సంస్కారం ఉన్నాయి. కనుక అప్పుడు సంస్కార రూపముగా విక్షేపమునుడి చేత అజ్ఞానావరణలో చిదాభాసునివి అవచ్చును. అట్లాంటి వాళ్ళు నేను తప్పు లేదు. అజ్ఞానము ఆవరణం కదా మొదటి 2, ఒకటి అజ్ఞానము, 2 ఆవరణము, 3 వచ్చింది కదా విక్షేపము.
ఇలా వస్తల్లా. కాబట్టి ఆ అజ్ఞానావరణములు చిరాభాష అనవచ్చును, దానికి తప్పేమే లేదు అంటారు. ఎవరు అంటారు? సిద్ధాంతి. ఎందుకు అంటే విక్షేప రూపుడు చిదాభాష పుట్టక ముందు విక్షేప సంస్కారం ఉంది. సంస్కారం లేకపోతే మనం ఎట్లా చేస్తారు? మన కాళ్ళతో కూర్చోడు కాలు ఆడిస్తూనే ఉంటుంటాడు కూడా కూర్చుని కూర్చొని అర్థమైందా? మరి ఆడిపోయింది విక్షేపం. ఇప్పుడు ఈ సంస్కారం ముందు నుంచి ఉందే. సంస్కారం అనేది లోన్ నుంచి ఎలా పడుతుంది అదనమాట. అందుచేత సంస్కారం ఉంది కాబట్టి అవి చిదాభాష సంబంధమే కానీ అది ఆత్మసంగం కాదు. అది బ్రహ్మణ్యారోపిత. అప్పుడు అంటున్నాడు, నన్ను అప్రసిద్ధ సంస్కార అభ్యుభవము ద్వారా విక్షేపావస్తత్వ వర్ణనాధ్వరం అధిష్టానతయ ప్రసిద్ధ బ్రహ్మావస్థ ఇటువంటి వర్ణన మిథ్యాసంఖ్య. అంటే లేనిపోని సంస్కారం ఎందుకయ్యా ఒప్పుకొని ఆ అవస్థలకు చిదాభాష చెప్పుడు కంటే అధిష్టాన రూపముగా సుప్రసిద్ధులైన పరబ్రహ్మమే అనరాదా? ఆ జ్ఞానము ఆహరణం కూడా ఆ పరబ్రహ్మం అనకూడదా? ఎందుకు సంతాన పడతావు? ఈ లేనిపోయిన సంస్కారం అంటావు, ఆ సంస్కారం ఒప్పుకొని ఈ అవస్థలన్నీ చిదాభాష చెప్పుడు కంటే డైరెక్ట్ గా ఆయన సుప్రసిద్ధి పరబ్రహ్మకు అనరాదప్పనా రెండు అంటే అధిక అలా అంటే అప్పుడు అంటే అధిక ప్రసంగం అవుతుంది. అది పరబ్రహ్మ చూస్తే అది కనుక అట్లా అనకూడదని చెప్తున్నాడు. బ్రహ్మని ఆరోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి న శంకనీయం సర్వాసాం బ్రహ్మణ్యేవాదిరోపణాత్తు. ఈ అజ్ఞానావరణము రెండూ కూడా బ్రహ్మణి, ఆ బ్రహ్మణి అంటే కూటస్థుడి ఎందు కల్పింపబడింది. ఆ కారణము చేత అజ్ఞానావరణ రెండు ఎవరైనా కల్పింపడ్డాయి? కూటస్థుడి ఎందు బ్రహ్మ ఏదైనా పర్లేదా కల్పింపడ్డాయి. బ్రహ్మావస్థే ఆ కూటస్థుని యొక్క అవస్థలు అని శంకనీయం ఆక్షేపింపదాడుతున్నారు. ఈ విధంగా నువ్వు ఆక్షేపింపదాగలవు. పరబ్రహ్మం అందే సర్వావస్థల యొక్క అధిరోపణాత్తు. దాని ఎందుకు ఒక్కటైనా ఉన్నాయా? పరబ్రహ్మని పట్టుకున్న విధంగా అన్ని అవస్థల యొక్క ఆరోపణ దాని ఎందు అంటే ఏమిటి? అన్నీ కూడా అధిష్టాన స్వరూపుడు బ్రహ్మమందే కల్పితమవచ్చ వలన ఈ అజ్ఞానావరణములన్నీ రెండవస్థలు కూడా బ్రహ్మముని అగుననుట అధిక ప్రసంగమగును కనుక అట్లా అనకూడదు అంటాడు. అర్థమైందా? ఇది అధిక ప్రసంగం అవుతుందయ్యా. దాన్ని చెప్పబోతాడు మళ్ళీ. ఇదంతా నాకు విడదీసి ఇప్పుడు అట్లా అనకూడదు అంటాడు. అన్నీ అధిష్టాన స్వరూపుడైన బ్రహ్మమందే కల్పితమై ఉన్నాయి కదా, మరి అజ్ఞానావరణం కూడా వాడు ఏంటే కల్పితం అనుకుంటే పోయింది. ఈ రెండు మళ్ళీ చిదాభాషలకి ఎందుకు ఇస్తావు నువ్వు? కాబట్టి అది కూడా బ్రహ్మని అంటే అది అధిక ప్రసంగం అవుతుంటుంది అంటే మరి అధిక ప్రసంగం చెప్పబోతారు. అర్థమైందా? సంసారి అహం విబుద్ధోహం నిశోకస్తుష్టైత్యపి జీవగా ఉత్తరావస్థ భాంతి న బ్రహ్మగా ఇది అంటున్నారు. ఇక పూర్వపక్ష శంక ఉంటాదని సిద్ధాంతే ఆలోచన చేసి ఆయన శంఖకి మళ్ళీ ఆయన ఇంకో దానితో సమాధానం చెప్తున్నాడు. శంకా సమాధానాలు. సంసారి అహం అసలు సంసారాన్ని కర్తృత్వ భోక్తృత్వ మొదలైన ధర్మములు కలిగినటువంటి వాళ్ళను అని. రెండు, విబుద్ధోహం నేను విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలవాను బుద్ధ. మూడు, నిశోక దుఃఖము. నాలుగు, పుష్ట సంతోషము కలవాడు. ఆ నాలుగు అవస్థలు జీవుని ఆశ్రయించినవి. ఈ నాలుగు జీవుని ఆశ్రయించి
బ్రహ్మ ఆశ్రయింపలేదని పూర్వపక్షి శంకిస్తున్నాడు. ఈ 4 అవస్థలు కూడా జీవునే ఆశ్రయిస్తాయి గాని బ్రహ్మకి ఆశ్రయించవు అన్నటువంటి శంక ఉంది ఎవరికి? ఏ 4? 1 కర్తృత్వాది, భోక్తృత్వాది ధర్మాలు కలిగితే సంసారి అంటారు. 2 విబుద్ధ అంటే జ్ఞానము, విశేష జ్ఞానం కలవాలి. అంటే బాగా తెలుసుకున్నవాడిని అర్థం. విశేష జ్ఞానం అంటే ఇక్కడ వస్తుజాతం అంటారు. తర్వాత నిశ్శోకము అంటే ఏమిటి? దుఃఖము లేనివాడు, సంతోషము ఉన్నవాడు, తృప్తి. ఈ అవస్థలు జీవుని ఆశ్రయించిన బ్రహ్మను ఆశ్రయింపలేదు కదా అని సందేహం. అప్పుడు సిద్ధాంతి తర్హి అజ్ఞోహం బ్రహ్మ సత్వభాని మదృష్టితో నహి ఇది పూర్వే అవస్థే భాషీత జీవగి కలు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 4 అవస్థలు కూడా జీవుడికి సంబంధం చెప్పినాడు ఏవుడు పూర్వపక్షి అని సిద్ధాంత అంటాడు. అలాగైతే అహమజ్ఞ నేను తెలియని వాడిని అన్నాడు. నేను తెలియనివాడు అన్నాడు. విశేష జ్ఞానం అక్కడ ఇచ్చినావు. ఇక్కడ నేను తెలియవన్నాడు. అహమజ్ఞ. ఇక బ్రహ్మ సత్వభావి, బ్రహ్మ యొక్క సత్వము భానం, సత్వభాని, బ్రహ్మ యొక్క స్థితి ప్రకాశము. రెండేనమాట. నేను 3 అని ఒకటంటాడు. అజ్ఞానం అంటే ఏంటి? అది 3. రెండవది బ్రహ్మ యొక్క సత్వభానములు నా అనుభవం వలన లేవంటాడు. బ్రహ్మ యొక్క సత్వము అంటే అస్తిత్వము, భానము అంటే ప్రకాశం. ఈ 2 కూడా నా అనుభవంలో లేవంటాడు. మరి విక్షేపానికి ఏదైతే ముందుందో ఆ అజ్ఞానము ఆ 2 అవస్థలు జీవునికి అనుభవించడానికి సంబంధం ఉంటుంది. కాబట్టి జీవుడు చిదాభాసునికే కలిగి ఉంటుంది, ప్రతిగాత్మకు లేనట్లు తెలుసుకోవడమని సిద్ధాంతులు చెబుతున్నారు. అయ్యా ఏదైతే నువ్వు అజ్ఞానం అని చెప్పిన 3 అజ్ఞోహ అన్నారు. రెండవది ఏమంటాడు? ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వం కానీ దాని భానం కానీ నాకు ప్రకాశం లేదంట. అది ఈ 2 ఎవరి సంబంధము? జీవునికి అనుసరిస్తారు. ఇవి ఈ 2 జీవుడి. జీవుడు ఎవరు? చిరాభాసునికే కలిగినట్లు. అంతేగాని ఈ 2 ప్రతిగాత్మకు లేనట్లు తెలుసుకో. ఈ 2 ప్రతిగాత్మకు తెలుసుకో. 2 అజ్ఞ, నేను 3 నేను తెలియదు అన్నది నువ్వు దీన్ని పెట్టుకో. ఈ 2 మాత్రం దానిలో కలుపుకో. ఇక ఇంకోటి ఏంటి? మరి ఆ బ్రహ్మము లేడు, దాని ప్రాణము నాకు లేదు. అంతేగా దశోత్తమశలో కూడా ఏమి లేదు, ప్రకాశించలేదు. అదైనా అది ఈ విధంగా సిద్ధాంత సమాధానం చెప్పారు. అంటే ఇప్పుడు మనకేం వచ్చినట్టు ఇక్కడ ఏమి ఈ 2 ఇంకో 2 ఉన్నాయో. ఏమి? శోకము లేనివాడు సంతోషము కలవాడు. ఇప్పుడు ఈయన చెప్పిన విశేష జ్ఞానము ఇవన్నీ కూడా నేనే చెప్పాను. ఈ బాధ లెక్క జీవుడి యొక్క ఏమిటంటే వాడు చెప్పాడు నాకు అజ్ఞానప్పుడు విశేష జ్ఞానం తర్వాత చెప్తాను. ఇప్పుడు యజ్ఞ అన్నప్పుడు విశేష జ్ఞానం జీవుడికి వచ్చేది అన్నావు ముందునే. ఇక్కడ అజ్ఞ తెలియని వారు కదా, మరి మనం అనుకుంటారా నేను అజ్ఞానండి అని అంటున్నా లేదా? నాకు ఏది తెలియదు అని అంటున్నా. మరి పూర్వధర్మ జీవుడి ధర్మ అదే ఆపాదిస్తున్నా. అందుచేత నువ్వు ఈ 2 కూడా జీవుడికి సంబంధంగా కలిగినట్లనే నువ్వు ఏమి భావించు. అంతేగాని ఇవి వేసుకుంటా మాత్రం అది చెప్తున్నాడు. అజ్ఞానస్య ఆశ్రయో బ్రహ్మ ఇత్యధిష్టానతయా జగుః
జీవావస్థాత్మభిజ్ఞాన అభిమానత్వాత్ అవాదిశం. ఇప్పుడు అంటున్నాడు పూర్వాది, అజ్ఞానము బ్రహ్మమును ఆశ్రయించినట్లే అల్చిప్రి. అజ్ఞానము బ్రహ్మాన్ని ఆశ్రయించుకుందని ఎట్లా చెప్పారు? అజ్ఞానము బ్రహ్మమును ఆశ్రయించి ఎట్లా చెప్పారని పూర్వవాది అడుగురా. అజ్ఞానం అన్నటువంటిది బ్రహ్మాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు కదా, అది ఎట్లా అని అడుగుతున్నాడు పూర్వపక్ష రీతే. సిద్ధాంత సమాధానం చెప్తున్నాడు. అజ్ఞానస్య ఆశ్రయ బ్రహ్మ ఇత్యధిష్టానతయా జగుహది ప్రశ్న. కాబట్టి పూర్వాచార్య, పూర్వులైనటువంటి ఎవరైతే మనకు ఆచార్య సంబంధమైన పురుషులు ఉన్నారో వారు అజ్ఞానమునకు ఆధారంగా బ్రహ్మవస్తువు ఉన్నది అని ఉద్దేశం. అజ్ఞానమునకు ఆధారంగా ఏ వస్తువు ఉంది? బ్రహ్మవస్తువు ఉన్నది అని ఉద్దేశం చేత బ్రహ్మము అజ్ఞానమునకు ఆశ్రయమని ఎవరు పూర్వాచార్యులు చెప్పారు. ముందు నుంచి వస్తున్నటువంటి పరంపర గురువులు. అజ్ఞానమునకు ఆధారంగా ఏముంది? బ్రహ్మవస్తువు ఉంటే, అజ్ఞానమునకు ఆధారంగా బ్రహ్మవస్తువు ఉన్నదంటే ఇప్పుడు బ్రహ్మము అజ్ఞానానికి ఏమైంది? ఆశ్రయం. అంతే కదా. ఇప్పుడు మనకి భూమి ఆధారంగా ఉన్నదంటే మనకి ఆశ్రయం ఏమైంది? అలాగనమాట. అలాగే జీవుడు అజ్ఞానమునందు అభిమానాన్ని పొందుతాడు. అర్థమైందా? అజ్ఞానమునందు అభిమానం పొందుతాడంటే అది నేను నాది అనుకుంటాడు. అభిమానం పొందినట్టు అర్థం ఏమిటి? అది నాది అనుకుంటాడు. నేను అజ్ఞానుడు. అజ్ఞానుడు అభిమానం పొందితే మనకేం వస్తుంది? జ్ఞానం. నేను అజ్ఞానుడు చాలా తెలివి తక్కువ కదండి అని అభిమానం ఉండితే అభిమానాన్ని వేయలేక తన ఏందో దేని ఎంత అభిమానం తనమే తీసుకుంటాడు. కొంతమంది నాకు బాగా తెలిసిన అంటారు దేని ఎంత అభిమానం అంటే తెలిసిన దాని అభిమానం కూడా అది తను ఏం చేసుకుంటాడు. తెలియదు అజ్ఞానం అభిమానం ఉన్నాడు కదా, అజ్ఞానం తనమే చేసుకున్నాడా? అందుచేత అజ్ఞానముకు జీవుడు అజ్ఞానం అంటే అభిమానం కలవాడే కలిగి ఇక దాన్ని అనుభవించడం చేత ఆ అజ్ఞానం జీవన అవస్థగా చెప్పితది. ఇంతకుముందు నీకు ఎందుకు చెప్పానంటే ఆ అజ్ఞానం జీవన అవస్థ అని. అజ్ఞానం ఇతడు అజ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. అదనమాట. అంటే ఏమిటి? అజ్ఞానమునందు అభిమానం కలిగి ఉన్నాడు ఎవరు? జీవుడు. ఆ అజ్ఞానమునందు అభిమానం కలిగి ఉన్నాడు కాబట్టి అది అజ్ఞానం అనేది జీవుని యొక్క అవస్థగా చెప్పబడింది. అంతే. దేని ఎందు మనం ఉన్నప్పుడు అది ఒక అవస్థ. ఇప్పుడు సప్తభూమికుల్లో ఒక అవస్థ అంటే ఏమిటి? మొట్టమొదటి శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే నాకు మంచి సద్గురువులను ఆశ్రయించాలి, సద్గ్రంథాలను నేను చదువుకోవాలి, సదాచారంతో ఉండాలని శుభేచ్ఛ అంటారు. అప్పుడు ఏమైంది? మనము అక్కడ ఉన్నట్టు అనమాట. దాని అభిమానం ఉంది కాబట్టి మనం అదే అవస్థ అయింది. అది శుభేచ్ఛ. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది విచారణ చేయాలి. ఇప్పుడు దేని అభిమానం ఉంది కాబట్టి ఇది ఒక అవస్థ. అర్థమైంది కదా. ఆ ప్రకారముగా ఆ అజ్ఞానం అభిమానం కలిగి ఉన్నాడు కాబట్టి జీవునికి అజ్ఞానం అనేది ఏమైంది? అవస్థగా చెప్పాను ఇంతకుముందు. అయితే ముక్తి హేతువులైన పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అనేది రెండు అవస్థలను తెలుపుతున్నారు. ఇప్పుడు ముక్తికి హేతువైనటువంటి పరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానాన్ని అనేది రెండు అవస్థలు ఇప్పుడు తెలుపుతున్నారు. జ్ఞానద్వయేన నష్టేస్మిన్ అజ్ఞానే తత్కృత ఆవృతి నా భాతి నాస్తి చేతి ఏషా ద్విధాపి వినశ్యతి. జ్ఞానద్వయేన నష్టే అస్మిన్. కాబట్టి నాకు హారిస్ కానీ రాముడు కూర్చోలే ఇక చేయబెడతాడు ఆడుతున్నాడు తప్పుడు అర్థమైంది కదా. జ్ఞాన పరోక్ష జ్ఞానం చేతను
అపరోక్ష జ్ఞానము చేతను అజ్ఞానము నశింపగానే ఏమన్నారు? జ్ఞానద్వయేన నష్టే. అంటే ఏంటి? అజ్ఞానం. జ్ఞానద్వయేన నష్టే అస్మిన్ అజ్ఞానే. అజ్ఞానము జ్ఞానద్వయము చేత నష్టే సతి, నష్టము కలుగుతుండగా. ఏ జ్ఞానము? పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము. పరోక్షం అంటే చెప్పు. అది కదా. పరోక్షం అంటే కనబడండి. అది మళ్ళీ అటు బ్రాంచ్లో వస్తుండేది, అందుకు వాళ్ళు అడుగుతుంటా. పరోక్షం అంటే ఏమిటి? గట్టిగా అన్నారు కదా అందరూ. అది మళ్ళీ మీ సందేహం తీరిపోయి గట్టిగా అన్నారు అనుకో, అంత గట్టిగా అన్నా ఇప్పుడు మళ్ళీ ఎందుకు సందేహం వస్తుంది. అపరోక్షం అంటే కనబడింది. అందుచేత ఈ పరోక్ష జ్ఞానము చేతను అపరోక్ష జ్ఞానము చేతను అజ్ఞానము నశింపగానే అజ్ఞానం నశించిపోతుంది. పరోక్ష జ్ఞానం చేత అపరోక్ష జ్ఞానం చేత అజ్ఞానం అనేది నశించిపోతుంది. ఏ అజ్ఞానం అంటే చెప్తున్నాడు. ఏం అజ్ఞానం చెప్తున్నాడు? ఏంటది అంటే నా భాతి నాస్తి. మొదటి నుంచి వస్తుంది కదా. మొదటి నుంచి అజ్ఞానము ఒకటి, రెండవది ఏం చెప్పాడు? ఆవరణ. అంతే కదా. రెండవది ఏం చెప్పాడు? ఆవరణ. అందుచేత ఆ రెండు అక్కడికి వస్తుంది అజ్ఞానం. ఇప్పుడు కూటస్థుడు లేడు. ఇదేమిటి? ప్రకాశింపడు. ప్రకాశింపడు. ఇప్పుడు ఏమైంది? కూటస్థుడు లేడు, ప్రకాశింపడనే అజ్ఞాన కార్యములు అన్నాడు. అది కూటస్థుడు లేడు, ప్రకాశింపడు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది అపరోక్ష జ్ఞానంతో పరోక్ష జ్ఞానం చేతనో సమాప్తమైంది. కూటస్థుడు ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నటువంటిది దీనివల్ల పరోక్ష జ్ఞానం చేతనో అపరోక్ష జ్ఞానం చేతను కలిగిపోతుంది. ఈ జ్ఞానము కూటస్థుడు లేడు, ప్రకాశించడు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది రెండిటి ద్వారా కూటస్థుడు ఉన్నాడు, ప్రకాశిస్తాడు అన్నటువంటిది అయిపోయింది. కూటస్థుడు లేడు, ప్రకాశించడు అన్నది అది అజ్ఞాన కార్యములైన ఇంకేమిటి? అసత్వావరణము, అభానావరణం. ఇదంటే అసత్వాభరణం అంటే లేదు, అభానావరణం అంటే ప్రకాశం. ఈ రెండు పోతాయి. ఇప్పుడు చెప్పింది ఏమిటి ఇందులోనంటే మనకి ఏదైతే ఆ బ్రహ్మము అన్నటువంటి వాడు లేడు, ప్రకాశింపడు అన్నటువంటిది ఉందో అది శాస్త్రవాక్యము ద్వారా, గురువాక్యము ద్వారా పరోక్ష జ్ఞానం తెలుసుకొని అంటే శ్రవణాన్ని బాగా మననం ద్వారా పరోక్ష జ్ఞానం అనేది బాగా తెలుసుకుంటే అది నిధిధ్యాస ద్వారా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అపరోక్ష జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఈ అసత్వావరణం అన్నటువంటిది, అభానావరణం అన్నటువంటిది తొలగిపోతుంది. ఈ రెండు అజ్ఞానం యొక్క కార్యం. అజ్ఞానం కార్యం ఏమిటంటే లేడు, ప్రకాశించలేదు. తతమసి మహా ఇది యొక్క దశమస్తమశిలో ఒకడు లేడు, లేడు కనిపించలేదు అన్నాడా? లేడు కనిపించలేదు అన్నారు కదా. 9 మంది నద్దాటారు, 10 మంది. కానీ వాడు పోయాడు. అయ్యో కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో, పోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నట్టు అదిగైంది కదా. అప్పుడేమైంది? ఏడుపు మొదలెట్టారు. ఈ అజ్ఞానం యొక్క అసత్వాభరణము, ఇది అసత్వాభరణము
అభానావరణం వల్ల ఏమొచ్చింది? విక్షేపం వచ్చింది. ఎందుకంటే కనబడలేదు, లేదు, లేదు, కనబడలేదు. ఈ రెండింటి వల్ల ఏమైపోయింది? దుఃఖం వచ్చేసి. అలాగని ఇక్కడ మనకి పరమాత్మ లేడు, కనబడలే. ఇప్పుడుంటే ఎక్కడ కనబడుతుంది? మనకి కనబడలేదు కాబట్టి లేదు అంటాం. కనబడలేడు కాబట్టి లేదు, ఎక్కడున్నాడు అంతే. ఆ విధంగా అన్నప్పుడు అప్పుడు పరోక్ష జ్ఞానం. వాడి మిత్రుడు వచ్చాడు, వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? ఉన్నాడు అన్నాడు. ఉన్నాడని చెప్పినాడు పరోక్ష జ్ఞానం. మీకు 10 మందిలో ఉన్నాడని చెప్పాడు పరోక్ష. ఉన్నాడా? అయితే ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? స్వర్గంలో ఉన్నాడా? లేకపోతే ఎక్కడ? ఈ లోకంలో ఉన్నాడు, లేకపోతే ఈ నదిలో కొట్టుకుపోయి ఈ సముద్రంలో ఉన్నాడు అనుకున్నాడు పరోక్ష జ్ఞానం. అప్పుడు వాడు అలా లెక్క పెట్టాడా? లెక్క పెట్టిన తర్వాత నువ్వు 10వ వాడు అన్నాడు. ఇది పరోక్ష జ్ఞానం. అంతకుముందు ఎక్కడో ఉన్నది రిచి అయింది. ఇప్పుడు ఈ పరోక్షాపరోక్ష జ్ఞానం వల్లనో ఏమి నా భాతి ఏమి అక్కడ అసత్వావరణము, అభానావరణ పోయింది. పోయినాయా? ఈ పరోక్షాపరోక్ష జ్ఞానం వల్ల 10వ వాడు లేడు, ఆయన కనబడలేదు అనేది 2 పోయినాయి. ఇప్పుడు 2 వల్లేది? అది ఉన్నాడు, కనబడుతున్నాడు. కనబడు. అలాగనే మనము ఈ శ్రవణాదుల ద్వారా పరోక్షాన్ని అపరోక్షాన్ని చక్కగా తెలుసుకుంటే పరమాత్మ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. పరమాత్మ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఇది అన్నమాట. అదేంటి స్పష్టమైందా? పరమాత్మ ఉన్నాడు, ప్రకాశం. అందుకు జ్ఞానద్వయేన, జ్ఞానద్వయేన. జ్ఞానద్వయం అంటే ఇది పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం వల్లనో ఏమిటి? అస్మిన్ అజ్ఞానే నష్టే సతి, ఎప్పుడైతే నష్టమైందో తత్కృత వృత్తి నభాతి నాస్తి చేతిశేష. పరోక్ష జ్ఞానం చేత అపరోక్ష జ్ఞానం చేత అజ్ఞానం నశింపగానే కూటస్థుడు లేడు, ప్రకాశింపుడున్న అజ్ఞాన కార్యమైన సత్వావరణము అనాభావం పూర్తిగా నశించిపోతుంది. అది చెప్తున్నాడు. అయితే ఇక్కడ అది మళ్ళీ విడదీసి ఆ 2 చెప్తున్నాడు. ఇంకా పరోక్ష జ్ఞానతో నశ్యేతు అసత్వావృత్తి హేతుతా విడివిడిగా చెప్తున్నాడు. పరోక్ష జ్ఞానం వల్ల ఏమి నశించిపోతుంది అంటే అసత్వావృత్తి లేదు అన్నటువంటిది అది నశించిపోతుంది. అపరోక్ష జ్ఞాన నాస్యాత్తు అభానావృత్తి హేతుత. అదే మరొకసారి స్వరూపంలో చెప్పినాడు. కూటస్థుడు ఉన్నాడును ఉన్నాడు అని పరోక్ష జ్ఞానం వలన. ఇక్కడ ఏంటి పరోక్ష జ్ఞానం అంటే కూటస్థుడు ఉన్నాడు. ఇంతకుముందు అది అక్కడ చెప్పారు. ఇప్పుడు ఎలా అంటే ఆత్మ ఉన్నది అన్న పరోక్ష జ్ఞానం వలన కూటస్థుడు లేడలు అనుటికింతకు ముందు కారణమైన ఆవరణము పోయింది. ఇంతకుముందు ఆవరణ పోయింది. అది ఇప్పుడు ఇక ఇక నేనే కూటస్థుడిని అయితేని అది ఏమిటిది? అపరోక్ష జ్ఞానం. అదనమాట. అంతేకాదు ఇప్పుడు నేనే కూటస్థుడిని అయితే అపరోక్ష జ్ఞానం అనేది ఇంతకుముందు ప్రకాశింపలేదు, నాకు కనబడలేదు. ఎవడు దశం వాడు అన్నాడు కదా, నువ్వేం రా అని 10వ వాడు కదా. దానికి కాని ఆవరణం నేర్చుకుపోయింది. దానికైనా ఆవరణ ఈ 2 పోవాలి మనకి జీవితంలో. అర్థమైందా? ఆవరణ విషయం 2ను పోవాలి. అర్థమైంది కదా? అది అన్నమాట. అది పోతేనే ఏది పోయినా విచారం పడక్కర్లు. ఇది పోతేనే మనకు మంచిది. ఇది పోకుండా అన్నీ ఉన్నా ఏమీ రావాలి. ఉండాలి, జీవనయాత్రకు ఉండాలి. అంతవరకే, అవి శాశ్వతం కాదు. అందుకు ఆయన మాట మనకి అపరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? నిధిధ్యాస గట్టిగా ఉండాలి. నిధిధ్యాస, విచారం కాదు, నిధిధ్యాస. అపరోక్ష జ్ఞానం అంటే నిధిధ్యాస.
పరోక్ష జ్ఞానం విచారణ ఏమంటారు? విచారణ వల్ల ఏమిటంటే స్పష్టం అయిపోతుంది ఉన్నదని. ఆ విచారణ చేసిన విషయం నందు నిలకడగా ఉండడే అపరోక్షం. అర్థమైందా? అది నిధ్యాసం, అనుభవం. అది నిధ్యాసం ఉంటారు. ఆ నిధ్యాసం చేస్తే అపరోక్ష జ్ఞానం విద్య కూడా నిధ్యాసం. సాక్షాత్కారం కావాలంటే శ్రవణం మరణం నిధ్యాసం. అది అనమాట. అందుచేత అది చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానం యొక్క ఫలరూపమైనటువంటి అవస్థాద్వయమందు ప్రథమావస్థను చెప్తున్నాడు. జ్ఞానానికి ఫలరూపమైనటువంటి రెండిటి అభానావరణే నష్టి జీవస్వరూప సంక్షయాత్ కర్తృత్వాది అఖిల శోక సంసారాఖ్యో నివర్తతి. అర్థమైందా? ఎప్పుడైతే అభానావరణం నష్టమైపోయిందో, అభానావరణం అంటే ఏమిటి? దానివల్ల జీవత్వ ఆరోప సముచ్చయాత్తు. అప్పుడు జీవత్వ ఆరోపణ నశించింది. అప్పుడు మనకి జీవత్వ ఆరోపణం ఏ చిదాభాసను జీవులు అనుకుంటున్నామో ఆ ఆరోపం ఇది జీవత్వ ఆరోపం ఏమి ఎప్పుడైతే నశించిపోయిందో కర్తృత్వ అది అఖిల శోక సంసారాఖ్యో నివర్తతి. ఇక నేను కర్తను, నేను భోక్తను, నేను తింటున్నా, నేను ఇస్తున్నా, నేను పుచ్చుకుంటున్నాను అన్నటువంటి ఈ సర్వ దుఃఖము నివర్తించిపోయిందా? ఎంతవరకు చిదాభాసం నష్టం కాలేదో అంతవరకు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే నష్టం అయిపోతే శరీరం పోదు. లోపల ఉన్నటువంటి మనకి అజ్ఞానం అనేది అజ్ఞానావరణాలు పోయి ఆ రెండింటి ద్వారా అంతకుముందు నేను కర్తను, నేను భోక్తను అనుకున్నాడు, నేను కాదు అనుకోవడమే జీవత్వం పోవడం. నేను అనుకుంటే జీవుడు, నేను కాదనుకుంటే దేవుడు. ఊగులాడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. అర్థమైంది? దేవుడుగా ఉన్నాడంటే ఊరుకుంటే పూజ చేస్తాం. ఆయన అలా మళ్ళా ఊగుతుంటే అక్కడ పెట్టిన విగ్రహం రోజు ఇవే దేవుళ్ళే మనకంతా ఊగుతుంటాడు ఆయన. అర్థమైంది? ఎవరు ఊరుకుంటే దేవుడు అలా కూర్చోండి. మీరు ఎన్ని తిట్టినా ఏమంటావు అంటారా? ఇలాగ విగ్రహం పెట్టాం, ఎన్ని తిట్టినా, నువ్వెన్ని పొగిడినా, నువ్వు ఊరు 36 సంవత్సరాలు చేసినా ఏమండు చాలు అండు. చదువు ఇంకా చదువు. నువ్వు 10 తిట్టావు, వీటికి తిట్టు చేయిపో అంట. అందుకే ఆయన దేవుడే. మనుషులు ఊరుకుంటారు. ఆ స్వామి దేవుడు అనుకున్నాడు. అబ్బో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు దగ్గర స్వామి ఈ ఊరుకుంటాడు. నువ్వు అది కూర్చొని ఎందుకని అడుగుతాడు. నువ్వు దగ్గర చేయి తిప్పినా అడుగుతాడు. అదేరా నువ్వు ఎందుకు అరవచ్చేది వడ్డించావంటాడు. గంటి ఇలాగే తోలిపోయి ఇలా కొట్టేస్తారు పనులు. ఇది ఎందుకంటే అక్కడ లాభాన్ని కొనుక్కోవాలి. అదే చచ్చినట్టు కొట్టేస్తారు, ఇలా కొట్టించి ఇది గుర్తు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ టేబుల్లో ఆ ఇరకాల్లో కూర్చొని ఏమే ఇలా కొట్టించేస్తారు. ఇలాగంటే వాళ్ళు ఇటు పడిపోవాలి. ఇలా కొట్టిస్తే చచ్చినోడికి, ఇలా కొట్టే బట్టినోడికి. ఇవి మరి తెలుసుకుంటే మరి అన్నీ ఊరుకుంటుంటారు. ఆ దేవుడు ఆయన ఊరుకుంటాడు. ఎందుకంటే నేను ఊరుకోకపోతే ఈ పుష్పం కూడా నా మీద వెళ్ళి చూడాలి. పొడుగు నాకు పెట్టరు. అందుకే నోరు కాదు, ఇక ఆయన నోరే వేస్తుంది. అది ఉండబెట్టి ఆయన గౌరవం ఉండే. అందుకని చెప్పినారా ఈ ప్రకారంగా ఆ కర్తృత్వాది అఖిల సంసార శోక నివర్తతే. ఎప్పుడు ఆవరణ నష్టి ఆరోపణ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నష్టం వస్తే అప్పుడైపోయింది ఈ కర్తృత్వ భోక్త జీవత్వం అనేది. ఇకంటే ఇది ఎప్పుడు పోయిందో ఇక ఈ జన్మజలామృత్యు ప్రవాహమైన సంసారాఖ్యమైన దుఃఖం పోతూ ఉన్నది. మరి అయితే ఈ విధంగా ఆ జ్ఞానఫల రూపముల్లో 2 అవస్థల్లో ఏమి దుఃఖ నివృత్తి అను ప్రథమావస్థను తెలిపారు ఇంతకుముందు.
ఇప్పుడు తృప్తి అనే రెండో అవస్థను తెలుపుతున్నారు. ఇంకా చెప్పగా 4 అవస్థలు అక్కడ. 4 అవస్థలో 4 అవస్థ తృప్తి. ఇప్పుడు ఆ తృప్తిని చెప్పబోతున్నాడు. నివృత్తే సర్వ సంసారి నిత్యముక్తత్వభాసనాత్తుం నిరంకుశో భవే తృప్తి పునఃశోఖా సముద్భవాత్. ఎప్పుడైతే సర్వసంసారి నివృత్తి సతి, ఎప్పుడైతే సంసార నివృత్తి పోతూ ఉన్నదో నిత్యముక్తత్వ భాసనాత్, ఎల్లప్పుడూ ఆ నిత్య శుద్ధ ముక్త ముక్త స్వరూపమైనటువంటి స్థితి భాసనాత్. ఆ ముక్త స్వభావం యొక్క ముక్త స్వభావం అంటే ఏమిటిది? అసంగత్వం. అర్థమైందా? అసంగత్వం యొక్క స్ఫూర్తి అన్నమాట. ముక్త అంటే వదిలిపెట్టడం, సర్వదుఃఖము నివర్తించి ఆ అఖండమైనటువంటి ఆ అసంగం యొక్క స్ఫూర్తి. అసంగమైనటువంటి స్ఫూర్తి అంటే ఏమిటి? నేను దీనిని అంటను అంటే నేను దీన్ని అంటుకోవడం లేదు, నాకేమీ సంబంధం లేదు, నాకేమీ సంబంధం అన్నటువంటి భావం ఏముందో. ఒకరు తిట్టారు, నాకేం తగలే. ఒకరు స్థితి చేశారు, నాకేం లేదు. స్థితి నాకు లేదు, తిట్టు నాకు లేదు అని అనుకుంటే ఏమిటి? సంఘం దేంతో లేదు. ఆ స్థితిని గుర్తుపెట్టుకుంటే, ఆ తిట్టుని గుర్తుపెట్టుకుంటే రెండూ ఉన్నవారు సంఘులు. ఆ రెండింటినీ సంబంధం లేనివారు అసంగులు. అది అనమాట అసంగ శస్త్రం అంటే ఇది అనమాట. ఎవరేమన్నా ఏదో నాకు గతిరేక ఊడ్చుకున్నాననే మాట అనుకోకుండా స్వభావంగా వచ్చినటువంటిది అది అసంగం. ఇప్పుడు కొంతమంది ఓర్చుకుంటారు, ఏం చేస్తా, నా కర్మ కాలిపోయి ఓర్చుకోవాల్సి వచ్చింది, నా కర్మ కాలిపోయి ఓర్చుకోవాల్సి వచ్చింది అంటాడు. అంతేగాని అది దానికి సంబంధం లేదని తెలియదు. అది నేను కాదు, నాది కాదు. ఏదైనా నేను నాది అనుకుంటాను సార్, ఎప్పుడు వస్తుంది? ఇది నేను, ఇది నాది అనుకున్నప్పుడు కదా వస్తుంది. మరి విచారణ ద్వారా అది నేను కాదు, నాది కాదు అన్నప్పుడు ఇంకెందుకు? మరి నేనైనా దుఃఖం రావాలి, నాదైనా దుఃఖం రావాలి, రెండు మనం కాదని భావం స్థిరమైన తర్వాత పోవాలి. కానీ అంతేగాని ఇది రాకూడదు. ఇది కూడా అంతే. ఏదో ఉపన్యాసాలు వింటూ ఉన్నాం కాబట్టి వచ్చుకోవాల్సి వస్తుంది అనుకుంటుకోవడం అనమాట. మళ్ళీ అదేదో అది తెలియకపోతే మనకి గొడవే లేకపోవడం. చెప్పాడు కాబట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏదో అది చెప్పాడు కాబట్టి వచ్చుకోవాల్సింది. నేను ఎందుకు వెళ్ళపోవాలనుకోని వెళ్ళాను ఆ రోజు. ఇక రెండో లైఫ్కి చెప్పిందా చెప్తూనే ఉంటాను. అదే మనం ఓర్చుకోవాలి. సిద్ధాంతం ఏంటి? వాళ్ళకి మాత్రం ఓడిపోయింది, మళ్ళీ మొదలెడతా 3 రోజులు పోతే పోయినప్పుడు గాలి ఎగిరిపోతా అందుకోసం. ఆ ప్రకారంగా అలాగే ఒక గాలి వేసి ఎగిరిపోయినట్టుగా తనకున్నది ఆపాటి కూడా ఎగర కొట్టేసుకుంటాడు. అర్థమైందా? అది అందుచేత చెప్తున్నారు ఈ అసంగత స్ఫూర్తి రూపమైన దుఃఖ రూపం సంసారం యొక్క ఉత్పత్తి లేకపోవడమే నిరతిశయమైన తృప్తి, ఆనందమైనటువంటిది. ఎప్పుడైతే దుఃఖలేశం కూడా పోయిందో, నివృత్తి అయిపోయిందో, అప్పుడైతేమి దుఃఖం పోతే ఉంటుంది, మిగిలిన దాంతో ఆనందమే. ఇది అన్నమాట. ఇంతవరకు చెప్పుకొచ్చారు. ఆ దశమస్తమసి ఉదాహరణ తీసుకొని ఈ అలాగనే ఆత్మ ఎందుకు కూడా అవి తీసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ దశమస్తమసిని మొట్టమొదటి ఏమిటి? లేడు. రెండవది కనబడుట లేదు. మూడవది ఏడుపు, విక్షేపం. నాలుగవది పరోక్ష జ్ఞానం. వచ్చారు కదా వాడితే. ఐదవది అది నువ్వు ఉన్నావేనా? మొట్టమొదటి ఏంటో ఉన్నాడు అది. ఐదవది ఏమిటి? నీవేది. ఐదవది నాలుగోదా? అప్రోక్ష. ఐదవది. దానివల్ల ఏమైంది మరి? ఆరోది దుఃఖ నివృత్తి అయ్యేది.
ఇక ఏ రోజు మనం అందరం వెళ్ళిపోయి హాయిగా ఆనందంగా ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆనందంగా ఉందాం అనుకున్నారు. ఇది అనమాట. అలాగనే ఇక్కడ మొట్టమొదటి మనకి పరమాత్మ లేదు, లేడా కనబట్టలేదు. పరమాత్మ లేడు, కనబడలేదు. పరోక్ష జ్ఞానం వల్ల పరమాత్మ ఉన్నాడు. అర్థమైందా? పరోక్ష జ్ఞానం వల్ల పరమాత్మ ఉన్నాడు. ఇక ఉన్నాడు అని అన్నావా, ప్రకాశిస్తున్నాడు. ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకి ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు రెండు. మరి మూడోది ఏమిటి ఇక్కడ? ఒకటి అసత్వ అసత్వ ఆవరణ, అంతే కదా. అసత్వ రూపం, అభాన రూపం. అసత్వం అంటే లేదు, అభానం అంటే ఉండదు. ఈ రెండు ఎట్లా? పరోక్షము, అపరోక్షం. ఈ రెండు ఏమవుతుంది? పోతే ఏమైంది? ఆడికి అంతకుముందు ఆయనకున్న విక్షేపం ఉంది కదా, ఏమి ఆ విక్షేపం ఇక్కడ పోయింది. ఈ రెండు విక్షేపం పోయింది. ఇప్పుడు విక్షేపం పోయిన తర్వాత ఇంకేం పోయింది? ఇక్కడ మూడు అయిపోయింది. నాలుగోది ఏంటి? ఇక్కడ ఏంటంటే మొట్టమొదట మూడు వరకు ఇంకా లేదు. ఇది ఈ రెండు అక్కడ తీసుకోవాలి, 4 దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు పరమాత్మ లేడు, ఏమి ప్రకాశించలేదు, రెండు వచ్చినాయి. ఆ రెండిటి వల్ల మనకి విక్షేప శక్తి అనమాట. ఈ రెండు పోవాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనం? మూడవది పరోక్షము, అపరోక్షం తీసుకోవాలి. అక్కడ రావాలి. ఎక్కడ? పరోక్షము, అపరోక్షం. అక్కడ ఏం లేదు అని ఒకటైంది, ప్రకాశించలేదు రెండైంది. కాబట్టి దుఃఖిస్తున్నాడు మూడైంది. అయిపోయిందా? ఇప్పుడు ఏమైంది? పరోక్ష జ్ఞానం వల్ల అపరోక్ష జ్ఞానం వల్ల ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు అని ఇప్పుడు వచ్చాడు. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు దుఃఖ నివృత్తి జరిగిపోయి ఆనంద ప్రాప్తి జరిగిపోయింది. అది కథ. అర్థమైందా? అయితే అయ్యా, నువ్వు మొదట తీసుకున్నటువంటి పాయింట్ వదిలేసి దీని మీద వచ్చినావు అని తీసుకున్నాడు పూర్వపక్షి. నువ్వు మొట్టమొదటి చెప్పే కదా, ఆత్మానం చేతు అని మొట్టమొదటి శ్లోకం ఇచ్చారు కదా ప్రారంభంలో. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుస్పంజరితని ఈ ప్రకరణంలో మొట్టమొదట శ్లోకం. అందులో పురుష అస్మి అని దాన్ని చెప్పుకొచ్చాడు ముందు. అయం పదం చెప్తున్నాడు ఈ మధ్యలో. చెప్తే ఇప్పుడు ఆత్మానం చేత్ ఇజానియాత్ అనే పదానికి వచ్చి ఇది వచ్చేసినాడు దశవస్తమసి. అందుచేత నువ్వు ఆత్మానం చేత్ ఇత్యాది మంత్రానికి తాత్పర్యం తెలిపేదామని చెప్పి అది విడిచిపెట్టి అప్రస్తుతంగా ఈ యొక్క అవస్థా సప్తకంలోని చెప్పుచుంటే కదా, ఇది ఏమైనా పద్ధత అని ఒక ఆక్షేపం రాగా దానికి అంటున్నాడు. అది సృష్టి తాత్పర్యాన్ని నిరూపించడానికి అనుకూలమైన ఉదాహరణది. అది అందుచే చెప్పినాను, అది అక్కడ ముగిసిపోయింది. మళ్ళీ ఎక్కడ వెళ్ళానో అక్కడి నుంచే చేస్తానే అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే అది ఆత్మానం అన్నటువంటి చిదాభాసం ఉన్నటువంటి అవస్థా సప్తకములో అపరోక్ష జ్ఞాన శోక నివృత్తి 2 అవస్థలు ఉన్నవని చెప్పుడు ప్రవర్తించినది. అప్పుడు వస్తున్నప్పుడు మధ్యలో పాఠాంతరంలో ఆ చిదాభాసుడి ఎందు కొన్ని సప్త ఉన్నాయి చూసుకుని అవస్థ సప్త 2 అవస్థలు కదా, అందులో 2 అవస్థలు ఉన్నాయి. అందుచేత ఈ ప్రకరణంలో అది చెప్పడం జరిగింది అంటుంది. అవి 2 అవస్థలు అపరోక్ష జ్ఞాన శోక నివృత్తులు. అపరోక్ష జ్ఞానం ఒకటి, శోక నివృత్తి ఒకటి. అర్థమైంది? ఈ 2 అవస్థలు ఉన్నవని చెప్పుడు ప్రవర్తించేది దాంట్లో. అందుచేత ఈ యొక్క 7 అవస్థ నిరూపించట ఇది అవసరమే గాని ప్రస్తుతాంశానికి ఉపయోగం లేదన్న మాట మాత్రం కాదు అంటున్నాడు. అని ఇప్పుడు అయమితి అపరోక్షత్వముక్తం తద్విధం భవేత్ విషయ
స్వప్రకాశత్వాత్తు ధియాప్యేవం తదీక్షణాత్తు అయం ఇత్యపరోక్షత్వముక్తం. అది మొట్టమొదట ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మేతి పురుష అని మొదట వాక్యం, మొట్టమొదటి ప్రారంభం. అది అందులో అయము అన్నటువంటి పదాన్ని అయమితి అపరోక్షత్వముక్తం ఇంతకుముందు మనకి చెప్పినారు. అయం అనేది ఏమిటి అంటే ఎదురుగా ఉన్నటువంటిది కాబట్టి ఇది ప్రత్యక్షత. ఇంతకుముందే మనకి 20వ శ్లోకాల్లో చెప్పేసినాడు అప్పుడే. తద్విధం భవేత్, అది రెండు విధాలుగా అయమని చెప్పే పదం అపరోక్షత్వం అని రెండు విధాలుగా కథని చెప్పాడు. అంటే స్వయముగా ప్రకాశించిన చేత ఏమైంది? అది అపరోక్ష జ్ఞానం అయింది. బుద్ధి చేత తెలుసుకోవాల్సిన చేత పరోక్షమైంది. అది ఏదైతే అయం అన్నటువంటి వస్తువు అయమితి అపరోక్షత్వం ఉక్తం, అది రెండు విధాలుగా అయింది. ఒకటి పరోక్షత్వం, రెండవది అపరోక్షత్వం. అది స్వయంగా తాను అనుకోవడంలో అపరోక్షత్వం అయింది, బుద్ధి ద్వారా ఉన్నదనుకోవడంలో పరోక్షత్వం అయింది. అది చెప్తుంది. విషయ ప్రకాశత్వాత్తు ధియాపీవం తదీక్షణాత్తు చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? ఇంతకు ముందు ఏదైతే తాను స్వయంగా ప్రకాశిస్తుంచడు చేతే ఏమనుకున్నాడు? అపరోక్షం అనుకున్నాడు. బుద్ధి ద్వారా ఆత్మను తెలుసుకోవడమే పరోక్షం. బుద్ధి ద్వారా ఆత్మను శాస్త్రం చెప్పింది, గురువు గారు చెప్పినది, తత్వం ఒకటి ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది అన్నటువంటిది ఏమైంది? అది పరోక్షమైంది. ఇక అది నేనే అయిపోయినా అన్నటువంటిది ఏదైతే స్థితి ఉందో అదే అపరోక్షమైంది. అది మొదలు ప్రారంభించాడు, ఆ మధ్యలో ఇది వచ్చింది. అది ఇట్లు ద్విధమని చెప్పుట వలన ఉపయోగం ఏమని చెప్తున్నారు. రెండని చెప్తే ఉపయోగం అని అడుగుతున్నారు. సందేహం ఉంటుందేమో తన ఉపయోగం. పరోక్ష జ్ఞానకాలేపి విషయ స్వప్రకాశత సమాహ బ్రహ్మ స్వప్రకాశమస్తి ఏవం విబోధనాత్తు చెప్తున్నారు. బ్రహ్మం అన్నటువంటిది ఉన్నది అని మనం పరోక్ష జ్ఞానము కలవాడు దేంతో తెలుసుకున్నాడు? బుద్ధి ద్వారా తెలుసుకుంటాడు. అంతే కదా, దేంతో తెలుసుకుంటున్నాడు? బుద్ధి ద్వారే. ఇప్పుడు మనకి తెలుసుకున్నదంతా బుద్ధి ద్వారే, ఇంకో దాని ద్వారా అవదు. ఏది తెలుసుకుంటున్నావో అదంతా పరోక్షమే, బుద్ధి పెట్టుకోండి. బుద్ధి ద్వారా ఓం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అదంతా ఏం పరోక్షం. బుద్ధి ద్వారా మనం ఏదైతే తెలుసుకున్నామో అదంతా ఏమే పరోక్షం. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అంటారు అందరూ. ఆత్మ సాక్షాత్కారం అయిందా లేదు అడిగారంటే ఎవరైనా వచ్చి ఇప్పుడు ఏం చెప్తాము మనం? నాకు ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది అంటాడు. సాక్షాత్కారం అంటే ఏమిటి? అక్షేణ సహా. అక్ష అంటే నేత్రములతో చూసిందే సాక్షాత్కారం. సా అక్ష. సాక్షాత్ అంటే ఏంటి? అక్షేణ సహవర్తతే ఇది సాక్షాత్. నేత్రముల ద్వారాగా నేత్రముల ద్వారాగా చూసిందే మనం సాక్షాత్. ఇప్పుడు నాకు దర్శనం కాలేదంట. దర్శనం అంటే ఏమిటి? ప్రత్యక్షం. దర్శనం అంటే ప్రత్యక్షం. మనం వెళ్ళి తెర వేసాడనుకోండి, ఎక్కడ వేస్తాం గుడిలోను, 3 గంటలు ఉన్నాడు, టైం బండి టైం అయిపోతుంది, 8 గంటలు చేస్తే తెలియదు, పోయినాడు. మళ్ళీ వచ్చిన చూద్దామని. ఏమైనా నీకు అయిందా? అంతవరకు వెళ్ళాడు, గుడి చూసినాడు, తెర చూసినాడు, దర్శనం కాలేదంట. అంటే ఏమిటి? ఆయన్ని స్వయంగా చూడలే. స్వయంగా చూసిందని ఏమంటాం? సాక్షాత్కారం అంటాం. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం మీకు అయిందని అడిగారు ఒక వచ్చి. నాకు అయిందండి అన్నాడు. ఆయన ఎలాగున్నాడు? ఎర్రగా ఉన్నాడు అంటాడు, లేదా నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఈ యొక్క చక్షువులకి ఆత్మ ఏనాడు సాక్షాత్కారం ఇంతవరకు ఎవరికి కాలేదు, ఇక మీద కాకపోయేది లేదు. కాలేదు. ఇప్పుడు
లైట్ ఉంది, కరెంటు నేత్రం ద్వారాగా చూసి ఉన్నదని చెప్పగలరా? ఇప్పుడు ఇందులో కరెంట్ ఉందా లేదా అది నేత్రాల ద్వారా ఎవరు చెప్పగలరు చెప్పండి? నాకు కరెంట్ సాక్షాత్కారం దేన్ని పెట్టి సాక్షాత్కారం అంటున్నావు? బల్బుని పెట్టి అంటున్నా కానీ నీకు కరెంట్ పెట్టి అన్నావులే. నీకు కంటితో చూసి కరెంటు సాక్షాత్కారం ఎంతవరకు ఎవరికి చెప్పగలరా? కరెంటు బల్బుని వెలగకపోతే బల్బు పోయిన ఎలగదు. ఏమంటే బల్బు పోయి వెలగలేకపోతే కరెంటు కూడా ఉంది. కానీ నీకు బల్బు వెలగనంత మాత్రం కనబడిందా? కనబడలే. బల్బు లేదు, ఇప్పుడు కనబడిందా? కనబడలే. అలాగని నేత్రముల ద్వారాగా ఈ బల్బు ద్వారాగా ఉండి ప్రకాశం ద్వారాగా మనకి ప్రకాశం వస్తుంది అనుకుంటున్నాం. కానీ అందులో మనకి కరెంటు కనబడింది అంటే ఎలాగొంది చెప్పు? ఎర్రగొంది, నల్లగొంది. ఇప్పుడు కరెంటు పచ్చగొందా? ఎలాగొంది రంగు. ఇంతవరకు కరెంటు రంగు ఇలా ఉందని ఎవడు చెప్పలేదు. ఏమంటే ఉత్పత్తి అయినటువంటి వాడు కూడా అక్కడి నుంచి కరెంటు పచ్చగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇట్లా చెప్పినారా మనకి? రంగే అదొక శక్తి, దివ్య శక్తి ఉద్భవించింది నీటిలో. అర్థమైందా? వస్తుంది. ఉదాహరణకు తీసుకుంటున్నది మన ఆ విధంగా ఏమి నేత్రముల ద్వారాగా పరమాత్మ ఎవరికి ఎప్పుడు గోచరించదు. ఎందుకు గోచరించదు అని ప్రశ్న. నేత్రములు తనకంటే భిన్నముగా ఉంటే గోచరిస్తాయి. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, తనకంటే భిన్నంగా ఉంది, ఇది గోచరించింది. అర్థమైందా? అది నీ నేత్రంలో ఉన్నటువంటిది నీకు ఎప్పుడు కనపడదు. లోపల కనబడిందా? నీకు లోపల ఏమంటే కనబడుతుందా? ఎక్స్రే తీసి వాళ్ళ ఇది తీసి అది చెబుతున్నాం మనం. అది కూడా పొందాం. నాకు కనబడకపోయినా లోపల ఉన్నది వాడు ఎక్స్రే తీసేసి నాకు చూపెడుతున్నాడు కదా, అందుకు నేను చూస్తాను అంటాడు. అలాగే ఇది ఎక్స్రే చూపెట్టింది కాదు. నువ్వు ఎక్స్రే దేని తీయగలవంటే నీ శరీరంలో ఉన్న భాగాన్ని తీయగలవు. కానీ ఆ ఆత్మ ఎలాగ ఉందని ఎవడు ఎక్స్రే తీయలేదు. ఇప్పుడు వాళ్ళందరూ చదువుకొని ప్రపంచం ఏ చదువుకొని ఇది ఆత్మ అని ఎక్స్రే తీసి చూపెట్టమని నీకు ఎంతవరకు నడుస్తున్నటువంటి శరీరం దీనివల్ల నడుస్తూ ఉన్నదో శరీరంలో ప్రతి పార్ట్ కూడా మనకి మొత్తం చూపెట్టేస్తాడు బ్రహ్మాండంగా. అర్థమైందా? నీకు ఈ పార్ట్లో నీకుంది, ఈ జబ్బు వచ్చింది, నీకు ఎలాగొచ్చింది, అలాగొచ్చింది అంటాడు. కానీ ఈ పార్ట్లను కదిలించే దివ్యశక్తి ఉందో దాన్ని ఎవరిని ఎక్స్రే తీసి చూపెట్టగలదా? అది చూపెట్టలేదు కాబట్టి దాని ఆత్మడు కనబడుతుంది. చెప్పు ఇప్పుడు ఆత్మ కనబడుతుంది ఎవరికైనా? వాడు అక్కడ చూస్తూనే ఉంటాడు. అది ఎలా పోతే ప్రాణం పోదు. ఆపరేషన్ చేస్తూనే ఉంటాడు. దాన్ని 5 నిమిషాలుగా నువ్వు ఎక్సర్సైజ్ పెట్టి ఏది చేసి పార్ట్ విభాగాలు చూస్తూ దాన్ని ఎలా చూస్తున్నామా? చూడడం లేకపోతే మన ఆత్మ ఉందా లేదా? ఉందే. మనకు కనబడిపోయినా అది ఎక్సర్సైజ్కి రాకపోయినా దాని అస్తిత్వం అనేది ఉన్నది, దాని బాధ్యత్వం ఉంది. కాబట్టి మనం మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, నడుస్తున్నారు, కూర్చుంటున్నారు, తింటున్నాం. ఏమంటారు? అయితే ఎవరాత్మ సాక్షాత్కారం ఏమిటంటే ఈ జ్ఞానం అన్నటువంటిది, ఈ పరోక్ష జ్ఞానం అన్నటువంటిది బుద్ధిలో బాగా ఎక్కాలి. పరమాత్మ అన్నటువంటి వాడు ఉన్నాడు, సర్వత్రా వ్యాపకమై ఉన్నాడు అన్నటువంటిది పరోక్ష జ్ఞానం. అంటే తనకు కనబడకుండా వచ్చిన జ్ఞానం. ఇప్పుడు ఆ పరోక్ష జ్ఞానము విని 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 నిధ్యాస చేస్తే ఇక బుద్ధిలో నాకంటే భిన్నమైనటువంటి శక్తి ఇంకో బయటలో లేదు. ఏ శక్తి అయితే ఉందో అది నాలోనే ఉంది, నేనే ఉన్నాను అన్నటువంటి బుద్ధిలోనూ మనకి దృఢనిశ్చయం కావడమే అదొక ఆత్మసాక్షాత్కారం అని మనం అనుకోవడం సంతృప్తి కోసం. ఆత్మసాక్షాత్కారం లేకపోతే నీకు అయిందని వారికి లేదు. ఆత్మ అందుకే చెప్పారు ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదీయనం ఆశ్చర్య వద్వదతి తథైవచాన్య ఆశ్చర్య వచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఒకరంటారు అబ్బో ఆత్మ చాలా అద్భుతమైంది అంటారు. కాదు విష్ణుడు కాదు, వీడు అద్భుతంగా నేను విన్నాను, వీడు విన్నోడు కాదు. కాబట్టి అది వినడం దీని కాదు. అందుచేత తనకి తానే ఉన్నటువంటి విషయం పరమాత్మ తన హృదయాకాశంలోనో అంతర్బహిష్ట నారాయణ
బుద్ధిలో పరమాత్మ కంటే భిన్నమైంది ఇంకొకటి లేదు. ఆ పరమాత్మ నేనే అన్నటువంటి దృఢనిశ్చయం రావడమే మనకు ఆత్మ సాక్షాత్కారం. అంతేగాని ఎవరో వచ్చి అబ్బో నేను ఎప్పుడు నాకు ఆత్మసాక్షి 30 ఏళ్ళు అయిందండి, నా దగ్గరికి వచ్చి అందరికీ చూపెడుతూనే ఉన్నారు. చూపెడు సీరియల్లా ఇది సీరియల్ లేకపోతే సినిమా చూపెట్టాను. ఇవన్నీ డూబు. అర్థమైంది? ఇక ఆత్మసాక్షాత్ ఇప్పిస్తాను 10 లక్షలు ఏమన్నా ఇచ్చేకండి ఎవరికైనా. అర్థమైంది? అంత డూబు. ఇది ఇచ్చేది లేదు, ఇప్పించేది లేదు. అర్థమైందా? తను తాను తెలుసుకోవడమే. నీకేం లేదు, నువ్వు తాగింతావు, నువ్వు చేసిన చెయ్యు చెడు పనులన్నీ నేను నీకు ఇచ్చేస్తాను ఆత్మసాక్షాత్కారం అంటే ఇంకోటి ఇచ్చి రక్షించాను ఆయన. నేను 10 కోట్లు గడించాను, 100 కోట్లు నీకు 1 కోటి ఇచ్చేస్తాను అంటాడు. ఏంది ఎందుకు నీకు పాపాన్ని పోగొన్నట్టు ఏమీ లేదు. అదంతా మాయ, ఇదంతా డూబు. ఒకటి ఇచ్చేది లేదు, పుచ్చుకుంటుంది సాక్షాత్కారం. దేనికంటే గురువుడు ఆ విషయాన్ని స్పష్టపరిచి మనం అడ్డుని తీస్తాడు. అది ఎక్కకపోవడానికి అడ్డు ఉంది హృదయంలో, అది తీస్తాడు. దాంట్లో నీళ్ళంది ట్యాంకులో కుళాయిలు బాగున్నాయి, నీళ్ళు కావాలి, ఆ అడ్డుని తీసేస్తాడనమాట. అలాగని తీసిన తర్వాత నీళ్లు వచ్చేస్తాడు. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం నీకు చూపిస్తున్నప్పుడు అన్నాడు అనుకోండి, ఒకవేళ ఆ చూపించకది ఒక్క ముక్క అనడానికి, నాకు 10 రోజులు పెట్టి లోపల నాలుకలో పుండయింది ఏమి కాబట్టి నేను తినలేను, మీరు తింటే చాలు నాకు నిండిపోతే బాగుంటుంది అనండి. గురువు గారు తిని శిష్యుడి కడుపు నిండిపోతే అది చూపెట్టినట్టే. అదేందయ్యా, నేను నువ్వు తర్వాత చూద్దాము, ముందు నాకు గొంతుకులో నొప్పి తినలేను వంగలేను అని అప్పుడు అంటాడు గురువు. నీకెందుకయ్యా, నేను తింటూ ఉంటాను కదా, నీకు ఆత్మశాస్త్రం ఇచ్చిన నా 10 జీవులైనా లోపటి నుంచి చేస్తాను. నువ్వు తింటూ వారికి నిండుతుందా? ఇది రోగం వచ్చింది, మందు వేసుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు గురువు గారు అంటారు ఇంట్లోనూ, లేదా భార్య అందనుకోండి భర్తగారితో, ఈ మందు చాలా చేదు, నేను తినలేనంటే, మీకు ఎందుకంటే నీ వంటి నేను తింటానులేండి అని భార్య తినదనుకోండి. ఆ మందు ఇది తగ్గుతుందా? ఇది తెలుగుతుందా? సరే, డాక్టర్ గారు వంకాయ కూర తినకూడదని చెప్పినారు, అర్థమైందా? మరి ఇప్పుడు వంకాయ కూర ఎవరు తినకూడదు? వీళ్ళు తినకూడదు, రోగి. కాబట్టి నువ్వు మందు వేసుకో, నేను కూర తింటాను అని అంటే మందు వాడి వేసుకోవాలి, పచ్చిలో వాడి. అంటే అలాగనే ఎవరికి వాడి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి అంతఃకరణ శుద్ధి కోసం జపము తపము ఆ తెలుసుకో యోగ్యత కోసం. కానీ ఆత్మసాక్షాత్కారం అన్నటువంటిది అది ఒకటి ఏంటంటే ఆ బుద్ధిలో అయ్యా ఆ తత్వం నేను తెలుసుకున్నాను కాబట్టి అది నేను చూశాను అనకూడదు. అది ఇప్పుడు తెలుసుకున్నాను, నేను గురువు ద్వారా తత్వం తెలుసుకున్నాను. తెలుసుకున్న విషయం మీకు అది తెలుసుకున్నావంటే నువ్వు మోక్షం అయిపోతావు. అందుకని నేనే చూసినాను నీకు చూపెడతాను అది. మరి ఆయన అన్నాడు కదా, ఈయన చూపెట్టారు కదంటే అది ఒక క్షణము ఈ యొక్క దీన్ని వర్పించినాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వికారాన్ని వర్పించినాడు ఎవరు? రామకృష్ణ పరమహంస. ఈ దేవుడిని చూసినారా, చూస్తే చెప్పగలవా, చూపెట్టగలవా అన్నాడు ఎవరు? వివేకానంద. సరే, ఒకసారి ఏం చేసినాడంటే తన తపశక్తి ద్వారా కన్నా ఆయనకి ప్రకృతి వికారాన్ని కలగకుండా తదేక దృష్టి ఉండేటట్టు ఆ సమస్య సేవతో చేశాడు ప్రతీతి ఉంది. అంతవరకే కానీ తర్వాత నాకు అలాగా అది కలగలేదంటే నీ అంత నువ్వు సంపాదించుకోవాలి రాదు. నీ స్పీడ్ ఉంది కాబట్టి దీని అనగదొక్కడం చేసిన పని, అంతేగాని తర్వాత దీని పని మరి రాదని అర్థమైందా? అది మామూలు లేక వెళ్ళిపోతాడు ఆయన ఉండడు. అర్థమైందా? ఇక నువ్వు కప్పు కాకని కట్టి పూజలు చెప్పి హోమాలు చెప్పి నువ్వు ఎక్కడ ఉందంటే ఉండడు. అలా ఉండడానికి రాలేవుడు వివేకానంద. నువ్వు చూసావా చెప్పు, చూపెడతా. 2 మొక్కలు, ఇంకా అది ప్రసంగం వద్దు. నువ్వు కూర్చో, నువ్వు ఆ పూజ చేయు, నువ్వు జపం చేయు, నువ్వు ధ్యానం చేయి, ఈ ఆహారం ఒప్పుకోడు. నువ్వు చూసినావా, చూపెడతా. బా చేయలేదు, ఒక మొక్క చెప్పు, మరి దానికి ఎంతకైనా ఎక్కువ అంటే కదులు ఈ జారిపోతుందని నువ్వు చూసినాను చూపెడుతున్నా అన్నాడే. అర్థమైందా? జారిపోతుందని. సరే, ఆ విధంగా ఆయనకు అర్థమవుతూ తన తపశక్తి ద్వారా తన ఏకాగ్రతని సాల్వ్ చేసినాడు. అర్థమైందా? ఏదో అంతవరకే కానీ తత్వాన్ని బుద్ధిలోకి ఎక్కించినది పరబ్రహ్మస్వరూపం రావాలి అంటే ఎవరికి వాడి విచారం చేసుకోవాలి.
అందుకని చెప్పారు. ఈ విధంగా చెప్పినారు. అది బ్రహ్మం ఉన్నదని పరోక్ష జ్ఞానము కలవాడు బుద్ధి చేసి ఈ విధంగా తెలుసుకుంటున్నారు. అర్థమైంది? అందుకు వచ్చింది బ్రహ్మమునకు స్వప్రకాశత్వము అపరోక్ష జ్ఞాన సమయం ఉన్నట్లు బ్రహ్మమునకు ఆ స్వప్రకాశత్వం అనేది ప్రత్యక్ష జ్ఞాన సమయంలోనే మనకి కలుగుతుంది. పరోక్ష జ్ఞాన కాలమును తుల్యముగా ఉన్నది. కానీ పరోక్ష జ్ఞాన కాలంలో ఏముంది? ఆ బుద్ధి ఎందు ప్రకాశమానమై ఉన్నది. అదనమాట పరోక్ష జ్ఞానంలో బుద్ధి ప్రకాశమైనది. అయితే ఏమైంది? ఇప్పుడు బుద్ధి ద్వారాగా తెలుసుకున్నారు పరోక్ష జ్ఞానం. ఇప్పుడు బుద్ధిలో తానేమనుకున్నారు అంతే. ఇప్పుడు బుద్ధిలో ఏమనుకున్నాడు? తానేమనుకున్నాడు. ఇంతవరకు బుద్ధిలో ఇది అనుకున్నాడు. ఇప్పుడు ఇది నేనైనా అనుకున్నాడు. దీనికి ఆధారం ఏదుందో అది నేనే అనుకున్నాను. ఇప్పుడు జగత్తంతా జగత్తుకి ఆధారం ఒకటి ఉన్నది. ఎవరుంది? పరమాత్మ శక్తి. మరి ఆ శక్తి ఎక్కడ ఉంది? తనకంటే భిన్నమో తనలో ఉండి 72,000 నాడుల్ని స్పందన చేసినటువంటి దివిశక్తి ఉందో ఈ జగత్తుకు ఆధారమైన శక్తి ఈ శక్తి కంటే భిన్నం కాదు. ఇది అనమాట. ఇప్పుడు జగత్తుకి నడిపించడానికి చెట్లు, చేమలు, కొండలు, పుట్టలు అంత అవడానికి అర్థమైందా? ఏ దివిశక్తి ఆధారమైందో కానీ ఎంత పుట్టాడు, ఇంత అయినాడు, దీనికి ఏ ఆధారమైందో ఈ శక్తి నాకంటే భిన్నమో అది నేనే. నేను పుట్టేటప్పుడు నాకేం తెలుసు? ఇంతనే ఉన్నాను. ఈనాడు నేను ఎంత అయినాను. అర్థమైందా? గర్భంలో ఇంత పిండవలాగుండి 9 నెలల పెరిగి బయటకు వచ్చి ఇప్పుడు ఎంత అయినానంటే దీనంతరికి ఆధార శక్తితో ప్రపంచానికి ఆధార శక్తితో 2 శక్తులకి భేదమేమి అది నా స్వరూపమే అన్నటువంటిది బుద్ధిలో ఒక దృఢనిశ్చయం రావాలి. అది మామూలు కాదు. మనకెంత ఉంటుంది? గాలి ఇస్తే ఎగిరిపోయినట్టు ఉండకూడదు. అర్థమైంది? ఏదో ఒక దుఃఖం ఇంట్లో వచ్చింది అనుకోండి, ఏదో చెప్తుంటాడు నేనాడు పరమాత్మ నాకెందుకు దుఃఖం వస్తుంది? ఎలా చెప్పినారు కాదంటే ఏమనుకుంటారు? నేను అక్కడ ఒప్పుకున్నానంటే పరమాత్మ నువ్వు దేవుడు అయితే ఒప్పుకున్నాను, నేను దేవుడు అయితే దుఃఖాలు వస్తాయి. మీరు ఆలోచించి దేవుడు దుఃఖాలు ఉంటాయా? ఏం చేస్తావు? కర్మ చాలక అక్కడ విన్నాను అమ్మట కాదు అప్పుడు కాదన్నాను కానీ అని అంటారు. అర్థమైందా? ఆ దొరికితే ఎగిరిపోయించేస్తే మళ్ళీ మా అమ్మ ఎక్కడైతే బొంగలంటే అక్కడే మళ్ళీ మొదలెట్టుకోలే. అందుకని అందుకే నిత్య శ్రవణం చేయాలి. శ్రవణం ఉంటేనే ఎక్కుతాయి. నిత్యం శ్రవణం. కొంతమంది అంటారు శ్రవణం అంటారు, ఎప్పుడు అదే కదా వినడం, కొత్తదేం చెప్తున్నారు. నువ్వు పరమాత్మ మరి రోజు తింటాను. ఏం తింటాను? అదే కదా, ఆ అన్నం, ఆ పప్పు, ఆ కూర. ఎందుకు తినాలనిపిస్తుంది ఎవరికైనా? ఈ కొత్తది ఏంటుంది? అయితే 50 సంవత్సరాలు తింటుంది, ఇంకా తినాలా నువ్వు? కొత్త తింటుంటే ఏం కొత్తది? ఆ వంకాయ కూర, అది వంకాయ కూర, ఆ బీరకాయ కూరే కదా. ఇప్పుడు దాని ఏం తీసిపోలేదు తినడానికి. ఇది వినాలంటే అది చేస్తుంటుంది. అక్కడికి వెళ్ళేప్పుడు ఆ తాడు, ఆ పాము, ఆ రద్దు, ఈ పాము ఇదే నీళ్ళు మాత్రం మనకి ఇంకొందా? ఇది ఒక గంటే కదా, రోజు గంటన్నరే కదా. రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నా? రోజు లెక్కేస్తూ 2-3 గంటలు పడుతుంది. మన స్నానము, మన పానము, మన ఇది. మరి ఈ టైం అంతా ఏం చేసినట్టు? ఇది ముక్తే పోదా? మరి అది దైనందిన కర్మ అనుకుంటున్నాం. దానికి ఇది అలాంటిది అనుకోవాలి. అర్థమైందా? అది ఎక్కడితోనే పోతుంది. ఈ కర్మ లేదు మనతో వచ్చేవి కావు. ఇది మనతో వచ్చేది. మోక్షం కలిగినంత వరకు మనతో వస్తుంది. ఒకవేళ నీకు మోక్షం కలగలేదా, ఇది ఏం చేస్తుంది? ఈ పుణ్యఫలాన్ని ఇస్తుంది. పుణ్యఫలాన్ని ఇచ్చి నువ్వు ఇప్పుడు 1 కోటి రూపాయలతో ఉన్నావు అనుకోండి, నువ్వు ఈ శ్రవణం వల్ల చేస్తున్నావా 6 నెలలు, ఇది మళ్ళీ జన్మ నీకు 100 కోట్లు ఇస్తుంది అనమాట. అర్థమైందా? ఈ మోక్షం లేదా నీకు 100 కోట్లు. అర్థమైందా? మరి ఇప్పుడు ఏమన్నా నష్టం మనకి? నువ్వు పైసా దానం చేయక్కర్లే, వింటే చాలు కోట్లు వస్తాయి. 2 లాభాలు ఉన్నాయి వేదాంతంలో. ఏమంటారు? వేదాంతంలో ఎవరు పైసా ఖర్చు పెట్టలేదు, యజ్ఞం చేస్తూ ఉన్నాం. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అంత డబ్బు ఇల్లు గుళ్ళు గోడేస్తాం. ఇంకేం 10 పైసలు అక్కర్లే ఖర్చు. దానికంటే 10 లాభం. ఇది 2 లాభాలు ఉన్నాయి. శ్రవణ ఫలం, ఆత్మజ్ఞానం యొక్క ఫలం శ్రవణం ఉందా, అది అనంతమైన పుణ్యమైన మాట. తెలిసిపోయిందా? మోక్షం వస్తుంది.
తెలియలేదా ఉత్తేజన ప్రధానమంత్రి రాష్ట్రపతి అయిపోతాం. అది కూడా నీకు అర్థమైందా? ఎవరికి ఎక్కడ భూములే ప్రధానమంత్రి తలుచుకుంటే ఏ రాష్ట్రాలు ఎన్ని ఎకరాల రకాలు ముందే పెట్టుకుంటాడు ఆయన. మనం ప్లాట్ కొనాలంటే నేను తొందర పడుతున్నాం. అర్థమైందా? వారికి కొనక్కర్లే దేశం నుంచి అక్కడ ఆ ఏరియాలో చాలు 50 ఎకరాలు పెట్టు బాస్, ఇది 100 పెట్టు, 200 పెట్టు బాస్, అయిపోయిందా? మరి దాని తోటి కొట్టి వచ్చిందా? వారి జన్మల్లో ఈ శ్రవణము ఈదు మరణము ఈదు చేసి ఉన్నారు, జపము ధ్యానము చేసిన చేతి వచ్చారు, ఊరికి వచ్చారు. ఇదంతా ఊరికి ఎవరికి రాదు, ఊరికి ఎవరికి వస్తుందా? అందుచేత చెప్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ప్రత్యగ్భిన్నమైనటువంటి పరబ్రహ్మ విషయ జ్ఞానానికి ఇప్పుడు పరోక్షత్వం ఎట్లు కలిగిన ఆసక్తి చెప్తున్నారు. ప్రత్యగ్భిన్నమగు ప్రత్యగ్భిన్నమైనటువంటి ఇంద్రియాలకి సాక్షిభూతమైనటువంటి దాన్ని ఏమంటారు? ప్రత్యేకం. అది పరబ్రహ్మ విషయక జ్ఞానానికి ప్రత్యగ్భిన్నమైన సాక్షికి పరబ్రహ్మ విషయానికి సంబంధించిన జ్ఞానానికి ఈ పరోక్షత్వం ఇట్లు అన్నటువంటి విషయాన్ని శంక వచ్చింది పూర్వపక్షికి. వస్తే సిద్ధాంతి చెప్తున్నాడు. ఏం శంక వచ్చిందంటే అహం బ్రహ్మేతి అనుల్లిఖ్య బ్రహ్మాస్మిత్యేవ ముల్లికేత్ అన్నాడు. అర్థమైందా? పరోక్ష జ్ఞానం ఏ తత్ నా భ్రాంతం బాధ నిరూపణాత్ అంటే ఏమిటి? అహం బ్రహ్మేతి అనుల్లిఖ్య అంటే నేను బ్రహ్మమును అయితినని ప్రత్యక్షముగా అంటే బ్రహ్మస్వరూపమును తెలుసుకొనక ఏమన్నాడు? నేను బ్రహ్మాన్ని అయినాను అన్నది, నేను బ్రహ్మాన్ని అయినది అది ఏమిటది? ప్రత్యక్షంగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోకుండా బ్రహ్మ వస్తువు ఒకటి కలది అని తెలుసుకుంటే పరోక్ష జ్ఞానం. ఎక్కడేసినాడు బాబు నేను బ్రహ్మమునైతినని ప్రత్యక్షముగా ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొనకుండా తెలుసుకుంటే అపరోక్షం. తెలుసుకొనకుండా బ్రహ్మ వస్తువు ఒకటి ఉన్నది 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 అంటే అదేమైంది? అయితే మరి ఇప్పుడు ఏమిటంటే ఆయన ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు తీపోతాడు ముందు ఈ పరోక్ష జ్ఞానానికి బాధ ఏమీ లేదు కాబట్టి, అంటే పరోక్ష జ్ఞానం అనేది అది మిథ్యాజ్ఞానము కాకూడదా అని శంక ఎవరికి? పరోక్ష జ్ఞానం అన్నటువంటిది మిథ్యాజ్ఞానము కాకూడదా? మిథ్యాజ్ఞానము కదా. పరోక్షం పోయి అపరోక్షం అయ్యేటప్పుడు నేనేం తెలిసిపోతున్నప్పుడు అది మిథ్యాజ్ఞానం అనేది అవచ్చు కదా అన్నటువంటిది, అది లేనిది కదా అన్నటువంటిది ఒక సెన్స్. కాబట్టి అటువంటి అయితే అన్నాడు, అయ్యా పరోక్ష జ్ఞానానికి బాధ కలగలేదు, బాధ లేదు. పరోక్ష జ్ఞానానికి ఎక్కడ బాధ ఉందో అది మిథ్యాజ్ఞానం అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే బాధ ఉందో అది విద్యాజ్ఞానం అవుతుంది. బాధ ఎక్కడ లేదో అక్కడ విద్యాజ్ఞానం కాదు. ఇప్పుడు సర్పమునందు తాటి ఉండు సర్పమన్నటువంటిది అనుకున్నాడు, తాడు చేసి పాము అనుకున్నాడు, తాడు చేసి పాము అనుకున్నాడు. అయితే ఆ పాము అనుకున్నప్పుడు అక్కడ అది వాస్తవం తెలుసుకున్నప్పుడు మిథ్య, వాస్తవం తెలుసుకున్నప్పుడు మిథ్య అయింది. కాబట్టి దేనికి బాధ వచ్చింది? సర్పానికి బాధ వచ్చింది. అర్థమైందా? దేనికి బాధ వచ్చింది? సర్పానికి బాధ. బాధ అంటే ఏంటి? లేకపోవడమే బాధ, ఉన్న వస్తువు లేకపోతే బాధ. దేనికి బాధితమైందంటే సర్పానికి బాధితమైంది. కాబట్టి అక్కడ మిథ్య అయింది. అలాగే ఇక్కడ కూడా పరోక్ష జ్ఞానం మిథ్య అవుతాదేమో అన్నటువంటిది ఉంటే అది మిథ్య కాదయ్యా, మిథ్య అవడానికి అవకాశము మిథ్యాజ్ఞానం కాదని తెలియవని అన్నాడు. పరోక్ష జ్ఞానం మిథ్యాజ్ఞానం కాదన్నట్టుకు కారణాన్ని చెప్తున్నాడు. ఆ పరోక్ష జ్ఞానం అనేది అది మిథ్యాజ్ఞానం కాదు, కారణం చెప్తున్నాడు. ఏంటది? బ్రహ్మనాస్తి మానం
చేత్యాద్భాగ్యేత తదా ధ్రువం నైవం ప్రబలం మానం పశ్యామో అతో నబాధ్యతే. ఏం చెప్తున్నారు? బ్రహ్మ అంటే పరబ్రహ్మము, నాస్తి మానం, పరబ్రహ్మము లేడు అన్నటువంటి ఏదైతే ప్రమాణవచనము ఉన్నదో, పరబ్రహ్మము లేడు అనే ప్రమాణవచనం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు బాధ్యత, పరోక్ష జ్ఞానం బాధింపడను. పరబ్రహ్మము లేదు అన్నప్పుడు ఏమే ఇది ఉన్నది అంటే ఆ లేని దాన్ని బాధింపడతారు. అక్కడ సర్పము లేదు కాబట్టి త్రాడు ఉంది, ఆ లేదనేది ఏమైంది? బాధింపడు. లేదనేది బాధింపడు. అలాగనే ఇక్కడ పరోక్ష జ్ఞానమైన ప్రమాణవచనం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడది అది లేదనేది కాదు, అది లేదనేది కాదు. బ్రహ్మము లేదనేది ప్రమాణవచనం ఉంటే, బ్రహ్మము లేదు, బ్రహ్మము లేడు లేదు అన్నటువంటి ప్రమాణవచనం ఉంటే అప్పుడు పరోక్ష జ్ఞానం తప్పక బాధింపబడి మిథ్యాజ్ఞానం అవుతుంది. అప్పుడు మిథ్యాజ్ఞానం అవుతుంది. ఇట్టి అదే ఉంది, అందుకని మిథ్యాజ్ఞానం కాదు. ఇక్కడ మిథ్య అంతే. ఆ విధంగా ఇట్టి ప్రబల ప్రమాణవచనం ఎక్కడనూ కనబడించాక రేపు సూక్ష్మ విచారం చేసేవాడు నేను ఇది అయిపోయింది కాబట్టి ఇంకా అది మిథ్యా కాబట్టి దాన్ని మిథ్యాజ్ఞానము అనడానికి అవకాశం ఉంటుంది. అందుకు అటువంటి శంక వస్తుంది ఏమో అని చెప్తున్నారు చదువు పాతకులకి. కాబట్టి పరోక్ష జ్ఞానం అప్పుడు మిథ్యాజ్ఞానము కాదని చెప్పినాడు. కాబట్టి అటువంటి సత్య జ్ఞానానికి యోగ్యమైన